హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అంతా? సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందు వీడియోస్ చూడండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, సో మనం ఎంత కష్టపడినా అక్కడే ఆగిపోతున్నాం ఎందుకు? సో జీవితంలో ముందుకెళ్ళాలంటే కొన్నిటిని వదిలేయాలి, కొన్నిటిని పట్టుకోవాలి అని అంటారు కదా. సో మనం ఏది తీసుకుంటున్నాం, ఏది వదిలేస్తున్నాం అంటే, మనకు జరిగిన అవమానాన్ని తలుచుకుంటున్నాం, మనకు జరిగిన సంఘటనల్ని తలుచుకుంటున్నాం, మనకు జరిగిన ఇన్సిడెంట్స్ని పదే పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల మనుషులు అక్కడే ఆగిపోతున్నాం అర్థమవుతుందండి. అలా కాకుండా, సో మనల్ని బాధ పెడుతున్నారో, హింస పెడుతున్నారో, మనల్ని ఎవరైతే అనుక్షణం హేళన చేస్తున్నారో అలాంటి వాళ్ళ ముందు తలెత్తుకొని వాళ్ళే ఔరా అనిపించుకునే స్టేజ్కి వెళ్ళాలంటే మనం గతాన్ని వదిలేయాలి. మనకి జరిగిన ఇన్సిడెంట్స్ని మనసులో పెట్టుకొని కసితో, పట్టుదలతో మనం ముందడుగు వేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతామండి. లేదు అని అంటే అక్కడే ఆగిపోతాం. సో అలాంటి మంచి థాట్స్ తీసుకొని ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా అంటే, జీవితానికి కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ జీవితం ఇంకొద్దు, లేదు నాకేది కలిసి రావట్లేదు, అది ఇది అని. అలా కాదండి, ప్రయత్నిస్తే జరగదంటూ లేదు. ఈ ప్రపంచంలో మంచి చేసేవాళ్ళు కంటే చెడు చేసేవాళ్ళు ఎక్కువ అంటారు. కాదండి, మంచి చేసేవాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు. అది లేకపోతే ఈ ప్రపంచం లేదని అర్థం కదా. సో మంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో నీ చుట్టూ ఉండే వాళ్ళని ఎవరెవరు ఎట్లా ఏంటి అని పరిశీలించుకొని వాళ్ళ సహకారం తీసుకొని లైఫ్లో ముందుకెళ్తే బాగుంటుంది. అంటే సలహాలు ఇస్తారు, కానీ ఫైనల్గా మాత్రం మనం ఏమవ్వాలనుకుంటున్నాము, మనది ఏంటనేది డెసిషన్ తీసుకోండి. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న దానికి అప్సెట్ అవుతూ లైఫ్ని మూడ్ ఆఫ్ చేసుకోవద్దు. హ్యాపీగా లీడ్ చేస్తూ అవమానాలని గెలుపుకి బాటలుగా చేసుకుంటూ లైఫ్లో వెళ్తే అన్ని విజయాలు దొరుకుతాయండి. సో అది లైఫ్లో ఎవ్వరు కూడా కన్నీళ్ళు దాటకుండా లైఫ్ని జర్నీ చేసిన వాళ్ళు లేరు, వర్షంలో తడవని వాళ్ళు ఇంతవరకు లేరు. సో అది అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్